రికార్డింగ్ నెంబర్ 4 మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. ఇది 4th చాప్టర్ స్టార్టింగ్. వైశాఖ బహుళ పాడ్యమి నాటి రాత్రి మొదటి జాము వెన్నెలలు యమున నీటిపై ప్రతిబింబించి కొన్ని కోట్ల వెండి నాణెములు నీలమణులతో కలబోయుచున్నట్లుండెను. గ్రీష్మ తపముల వలన వడదెబ్బ సోకి జ్వర తీవ్రత చెందిన మందవాయువులు యమునా తీరమున జలములను కదలించి తమ దేహములపై చల్లుకొనుచుండగా వెన్నెలలు చల్లని ఉపచారములు చేయుచు వాయువులను యమునా తీరము నుండి మెల్లగా లేవదీసి ఆ పశ్చిమ కూలమున ఉన్న మధురానగరము రాచబాటలలోనికి నడిపించి రాజభవనముల ద్వారముల నుండి గవాక్ష జాలకముల నుండి కంసుని రాజప్రసాదము లోపలి విశాల చంద్రశాల యందున్న పర్యంకములను చేర్చుచున్నవి. అందొక పర్యంకముపై కైలాస శిఖరము వలె నిశ్చలమయ్యున్న ఒక జటాజూటమును స్పృశించుచున్నవి. గవాక్షము నుండి పిల్లవాయువులతో వెంట వచ్చిన వెన్నెలలు అతని ఉన్నత జటాజూటమునందలి తెల్లని కేశముల పైబడి మెరుపు తీగలను పుట్టించుచున్నవి. ఆసీనుడయున్న ప్రాంశు విగ్రహము గల ఆ వ్యక్తి చుట్టూను ఆవరించి ఉన్న ఆకాశమునందు మంద్రమంద్రముగా వీణమీటుల శబ్దములు వినిపించుచున్నవి. మందస్మితమున నిమీలితములైన ఆ మహానుభావుని నేత్రములు సగము విచ్చుకొనిన తెల్ల కలువ మొగ్గల వలె ఉన్నవి. ప్రక్కను నల్లని దారుపీఠముపై వీణయు కమండలువు భద్రము చేయబడి ఉన్నవి. అతని పాదపీఠమునకు సమీపమున రత్న కంబళముపై ఆసీనుడై ఉన్న కుండల కిరీట కంకణధారి పెద్ద కన్నులవాడు కోరమీసములవాడు నమస్కరించి ఇట్లనెను: తాము సర్వజ్ఞులు, అతీతానాగత ప్రజ్ఞ కలవారు. యుగ పరివర్తనమునకు అనుకూలముగా పరాశర మునీంద్రులకు బాల్యముననే తాము విష్ణుమంత్రము ఉపదేశించిరని పెద్దలు చెప్పుదురు. తాము నిరంతర నారాయణ మంత్రోచ్చారణము శ్వాసగా జపింతురని మా తండ్రి ఉగ్రసేనుడు తెలిపెను. నాకును విష్ణుమంత్రము ఉపదేశింపుడని తమ్ము వేడుకొంటిని. తాము వాసుదేవ మంత్రం ఉపదేశింతుననియు సమయమునకై వేచియుండుమనియు సెలవిచ్చిరి. తలవని తలంపుగా నేడు తమరు మా ఇంట పాదము పెట్టుట మాకు ఆశ్చర్యము కలిగించినది. నాకా సమయము సమీపించనేమో సెలవిండు. నారదుడు: కంసా, నీవు నిరంతర మద్యపాన నిష్ఠా గరిష్ఠుడవు. దానికన్నా వాసుదేవ మంత్రము రుచిగా ఉండునని నమ్ముచున్నావా? కంసుడు: ఆత్మసాధనకు దేహముతో సంబంధమేమి? నారదుడు: ఆత్మనాశ్రయించుకొని శిష్యుని వలె చెరించున్నదే కదా దేహము. నిరంతరము రాజకీయపు కుట్రలలో మునిగి హత్యలు చేయుచున్న నీ మనస్సునకు మంత్రోపాసనమెట్లు సాధ్యము? కంసుడు: రాజకీయములు రాజునైన నాకు తప్పవు. అవి నా మనస్సునంటవు. హత్యలు చేయునది నా శరీరము, నేను కాదు. అయినను హత్య అనున్నది చేయబడువాని పూర్వకర్మమును అనుసరించి ఉండునే గాని చేయువానికి కర్తృత్వం ఎక్కడిది? నేను ప్రభువగుటకిష్టము లేనివారు ప్రజలను నాపైకి తిరుగుబాటు చేయించి తమ దుష్కర్మకు లోనై తామే చనిపోయిరి. తమ దయ ఎరుగని వాడనుగాను నన్ను దుష్టునిగా నిర్ణయించి నేను రాజు అగుటకు ఇష్టపడని మా తండ్రి ఉగ్రసేనుని చంపక కారాబద్ధుని చేసి తిని, ఇక దేవకుని పుత్రికయగు దేవకి శిశువులను హత్య చేసి తినని ప్రజలు నినాదములు రేపుచున్నారు. సత్యము తమబోటి పెద్దలకు గోచరించున్నదే గాని పామరులకెట్లు తెలియను? తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము. దేవకి గర్భమున పుట్టిన శిశువు నన్ను చంపునని అశరీరవాణి స్పష్టముగా వినిపించినది.
నన్ను నేను రక్షించుకొనుట తప్పగునా? నారదుడు: వాసుదేవ మంత్రము ఉపదేశింపుమంటివి గదా, ఆ వాసుదేవుడు నిన్ను రక్షించునను నమ్మకము లేదా? కంసుడు: ఇంతవరకు నేనెరుగని దేవుడు నన్ను రక్షించునని ఎట్లు నమ్మగలను? నారదుడు: నిన్ను చంపునది అష్టమ గర్భమున పుట్టినవాడని గదా, మిగిలిన వారినెందుకు చంపితివి? కంసుడు: ఏమో, ఎవరు చెప్పగలరు? వ్రణశేషము శత్రుశేషము ఉంచరాదని మీ బోటి పెద్దలు చెప్పుదురు. వసుదేవుడు నాకు గర్భశత్రువు. అతనికి దేవకినిచ్చి నా తండ్రి నన్ను అవమానించెను. అయినను సహించి వధూవరులను సంతోషముతో రథమున సాగనంపుటకు సిద్ధపడి తిని ఇంతలో అశరీరవాణి వినిపించినది. నారదుడు: వసుదేవుడు నీకు గర్భశత్రువు ఎట్లయ్యను? శూరసేనుని వంశము వాడగు వసుదేవుడు ఈ మధురారాజ్యమునకు వారసుడు. అతడు రాజ్యపరిత్యాగము చేసి గోగణములను సేవించుచు గ్రామ ప్రజలను ఉద్ధరించుటకు దీక్ష వహించెను గనుక నీ తండ్రి ఈ రాజ్యమునకు రాజయ్యను. నీవు తండ్రిని చెరపట్టి ప్రభువుగా మెలగుచున్నావు. మరి శత్రుత్వము వసుదేవుని యందున్నదనుట ఎట్లు? కంసుడు: నిష్పక్షపాతముగా చూచినచో ఈ మధురారాజ్యము వసుదేవునిది కూడా కాదు, చంద్రవంశీయులదే కాదు, విదేశీయులైన యవనులు గెలుచుకొన్నది. త్రేతాయుగమున దశరథుని కాలమున లవణాసురుడు అను యవన ప్రభువు పరిపాలించెను. రాముని అరణ్యవాస కాలమున రాజ్యము అరాజకము కాగా లవణాసురుడు విజృంభించి లోకకంటకుడై ప్రవర్తించెను. ఉప్పు వాణిజ్యమని పేరు పెట్టి కొన్ని వేల యవన కుటుంబములను భరతభూమిలోనికి దింపెను. వారందరూ వేదధర్మ విరోధులై బ్రహ్మావర్తమందలి ఆచారములను రూపుమాప ప్రయత్నించిరి. ప్రజలను పీడించిరి. ధనికులై ఈ దేశమున స్థిరపడిరి. రాముడు పట్టాభిషిక్తుడైన వెనుక శత్రుఘ్నుడు లవణాసురుని చంపెను. అప్పటి నుండి సూర్యవంశము వారే మధురలో వేదధర్మమును నిలబెట్టిన ప్రభువులు. కాలక్రమమున శూరసేనుడు మధురను ఆక్రమించి ప్రభువయ్యను. అతడే దీనికి వారసుడుగా ఉన్న వసుదేవుడెట్లగును? నారదుడు: కనుక నీవు రాజగుటలో తప్పులేదందు బుద్ధిమంతుడవు. నీకు వసుదేవుడు శత్రువగుటకు కారణమిదియే అనుకొందును. కంసుడు: రాజ్యము పరిపాలకుల కోసము కాదనియు రాజు ప్రజల కోసమనియు వసుదేవుని సిద్ధాంతము. అది మంచిదే. రాజులందరూ ప్రజలను కాపాడక నమలి భక్షించుచున్నారా? వసుదేవునకు అధికారమన్నచో గిట్టదు. ప్రభుత్వమును కూలద్రోయు బుద్ధి కలవాడతడు. సంపద అనగా ధనము కాదనియు గోవులు సస్యము మాత్రమే సంపద అనియు అతని మతము. గోవులను సస్యమును స్వేచ్ఛగా అనుభవింపనిచ్చినచో ప్రజలు పరిపాలకులను లెక్క చేయుదురా? ప్రజలను ప్రభువులకు అధీనులుగా చేయనిచో శాంతిగా జీవింపరు. ప్రజలను పిడికిట పట్టి ఉంచుటకు ధనము ముఖ్య సాధనము. ధనము అధికారమును పుట్టించును. అధికారము అంతర్యామి దేవతగా ప్రజలను పట్టి ఉండును. మా తండ్రి కూడా నా ఈ సిద్ధాంతమునకు అంగీకరింపడు. కనుకనే దేశక్షేమము కోరి మా తండ్రిని వసుదేవుని కారాబద్ధులను చేయవలసి వచ్చినది. ఇందు నాకు స్వార్థమేమీయూ లేదు. అంతేకాదు, వసుదేవుడు గ్రామములలో కర్షకులను పశుపాలకులను బలిష్ఠులను చేసి రెచ్చగొట్టి గ్రామ పరిపాలనమేర్పరచెను. తన ఈ ప్రణాళికకు మొట్టమొదటి సాధనముగా వ్రజము అను గ్రామమును స్వీకరించెను. అందు నందగోపుడు అను వానిని గోగణములకు సస్య సంపదకు రాజుగా చేసి మాకు రాజద్రోహము చేసెను. సహించి ఊరకుంటిమి. 10 సంవత్సరములలో గోవర్ధనగిరి చుట్టూనున్న 500 గ్రామములను ప్రజాపరిపాలకములుగా చేసెను. నందగోపుడు వైశ్యుడు. క్షీరమమ్ముకొని సస్యమమ్ముకొని మధురానగరమునకు రాకపోకలు చేయుచు మా అనుమతితో ద్రవ్య వినిమయము పొందవలసిన వైశ్యులు మాతో ద్రవ్యముతో సంబంధము లేక స్వతంత్రముగా సంపదలను అనుభవించుచు ప్రభువులుగా మెలగుచున్నారు.
వైశ్యులు ప్రభువులైనచో భరతభూమిని ఏ యవనులకో బర్బరులకో బేరము పెట్టుదురు. దాని నరికట్టి అణచుటకై వసుదేవుని కారాబద్ధుని చేయుట మాకు కర్తవ్యము కాదందురా. నారదుడు: కాదనము, కాని ఈ తర్కము కలవానికి సనాతన ధర్మము బోధించి లాభము లేదు. నా విష్ణు పృథివీపతి అను వాక్యముననుసరించి ప్రజల సుకృత దుష్కృతములను బట్టి ప్రభుత్వములేర్పడుచుండును. ఏ ప్రభుత్వమునందైనను విష్ణుశక్తియే పరిపాలించుచు ప్రజలకు తగిన విధమున మెలగుచుండును. ఆ విష్ణువే మీ దేవకి గర్భమున పుట్టి నిన్ను చంపునని అశరీరవాణి పలికినది గదా. దానిని బట్టియే నీవు కల్పించిన మార్గము ధర్మమో అధర్మమో తెలుసుకొనవచ్చును. కంసుడు: ఈ సిద్ధాంతము సత్యము కాదని తెలుపుటకే దేవకీ వసుదేవులను చెరపట్టి తిని. ఆమె అష్టమ గర్భము నష్టమైనచో మీరు రాజధర్మమును గూర్చిన అభిప్రాయములను మార్చుకుందురా. నారదుడు: అట్లే జరిగిన నాడు నేనే ఎలా విష్ణువు కూడా మార్చుకొనవలసి ఉండును. ఇంతకును నీకు వాసుదేవ మంత్రం ఎందులకు? కంసుడు: వాసుదేవుడే నా మూలమున రాజధర్మము స్థాపింపగలడని లోకమునకు తెలియుటకు. నారదుడు: ఇప్పుడు దేవకి అష్టమ గర్భము ధరించి ఉన్నది గదా, ఇంతలో మంత్రమెందులకు? నీవు బలాబలములు తేల్చుకొనిన వెంటనే నేనును వాసుదేవ మంత్రమును నీకు నిమిత్తముగా వ్యాపింపచేయుటకై మధురకు వచ్చేదను. పురాణ పురుషుడు అనే గ్రంథంలో 4th చాప్టర్ అయిపోయింది.